హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీలత వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటంటే డైలీ ఈవినింగ్ ట్యూషన్ స్టార్ట్ అయ్యే ముందు నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటది అనేది ఈ వీడియోలో అయితే పెట్టాను. ట్యూషన్ అయితే 5:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా నా వర్క్స్ అన్ని కూడా 4 o'clockకి స్టార్ట్ చేస్తాను నేను. ఫస్ట్ పని ఏంటంటే కుకింగ్ చేస్తాను నైట్ కి. కానీ ఇక్కడ నేను కరివేపాకు పొడి చేస్తాను, ఎందుకంటే కరివేపాకు ఫ్రెష్ గా ఉంది. ఫ్రెష్ గా ఉన్నప్పుడే పొడి చేసి పెట్టుకుంటే బాగుంటదని. నెక్స్ట్ డే చేద్దాంలేని అట్లే పెట్టేస్తే వాడిపోతుంది కాబట్టి ఈ రోజు చేస్తున్నా. కరివేపాకు పొడి రెసిపీ షార్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. అండ్ ఇక్కడ కూడా రెసిపీ చెప్తారులేండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ కరివేపాకు, నెక్స్ట్ బుడ్డల పప్పులు అండ్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, చింతపండు, ఇవి ఉంటే చాలు. అండ్ ఆయిల్ కూడా. నేనైతే ఈ రెసిపీలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం యూజ్ చేయను. లైక్ ధనియాలు అండ్ మినపబేలు ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేస్తారు. యూజ్ చేస్తే బాగానే ఉంటది. కానీ నేను యూజ్ చేయకుండా ఓన్లీ బుడ్డపప్పులు అవి మాత్రం చేస్తున్నా. అంటే బుడ్డల పొడి చేస్తారు కదా, సేమ్ అలాగే బుడ్డల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దానిలో ఎక్స్ట్రాగా కరివేపాకు వేస్తాను అంతే. ఫస్ట్ అయితే బుడ్డనిత్తనాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు అండ్ చింతపండు కూడా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అవి చల్లారేంత వరకు అని నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నా. అంటే నైట్ డిన్నర్ లోకి బీన్స్ కర్రీ చేద్దామని బీన్స్ కట్ చేస్తాను ఇక్కడ. ఈ మధ్య నాకు ఎక్కువగా నచ్చుతున్న వెజిటేబుల్ ఏంటంటే ఈ బీన్సే. ఇది కూడా మనం చేసుకునే ప్రాసెస్ ని బట్టి టేస్ట్ అయితే వస్తుంది. కొందరైతే ఫస్ట్ బీన్స్ ని బాయిల్ చేసిన తర్వాత తిరువాత పెడతారు. కొందరు ఏంటంటే ఫస్ట్ తిరువాత పెట్టిన తర్వాత అందులోనే బాయిల్ చేస్తారు. నేనైతే ఆల్మోస్ట్ సెకండ్ ప్రాసెస్ చేస్తాను, ఎందుకంటే నైట్ మేము ఎక్కువ తినేది రొట్టెనే తింటాము. అందులోకి ఇలా చేస్తేనే కొంచెం పులుసు ఉంటది కాబట్టి బాగుంటదని అలానే చేస్తాను. ఒకవేళ చపాతీ చేయాలనుకుంటే ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత తిరువాత పెట్టేస్తా. తిరువాత అంటే తాలింపు గాయస్. ఇక్కడ మా సైడ్ అందరూ అలానే అంటారు, తిరువాతనే అంటారు. సో ఫ్లోలో అలానే వచ్చేస్తుంది. ఓకే, ఇంకా బీన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కరివేపాకు పొడికి ఫ్రై చేసి పెట్టిన ఇంగ్రీడియంట్స్ కూడా చల్లారింటాయి. ఇంకా అవన్నీ మిక్సీ జార్ లో వేసి మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్ గా మిక్సీ పెట్టుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును నీట్ గా వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత కడాయిలో వేసేసి ఫస్ట్ కొంచెంసేపు ఫ్రై చేయాలి. దాని తర్వాత ఆయిల్ కూడా వేసి అది ఏంటి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయినా గైస్, ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మిక్సీలో బట్టి పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయాలి, అంటే మన రుచికి తగ్గట్టు. ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా చల్లారిన తర్వాత ఆ పౌడర్ లో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇప్పుడే టేస్ట్ కూడా చేసి ఆ సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని మన టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా కరివేపాకు పొడి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందాక వెజిటేబుల్స్ కట్ చేసిన కదా, ఆనియన్ పొట్టు మొత్తం ఇళ్లలో వచ్చేసింది ఫ్యాన్ గాలికి. సో ఇల్లు మొత్తం ఒకసారి ఊడుస్తున్నాను. ట్యూషన్ స్టార్ట్ అయ్యే ముందు అండ్ ట్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఊడుస్తాను. ట్యూషన్ స్టార్ట్ అయ్యే ముందు ఎందుకంటే పిల్లలు వచ్చి కూర్చుంటారు కదా, ఏదైనా డస్ట్ ఉంటే బాగోదని ఊడుస్తాను. అండ్ ట్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డస్ట్ వేస్తారు కదా, అది ఊడుస్తాను. లైక్ షార్ప్ చేసి ఇంకా పేపర్స్ ఏవేవో వేస్తుంటారు. సో ఖచ్చితంగా ఊడుస్తాను ట్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చిన తర్వాత బీన్స్ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసిన. నా వంటల్లో ఏంటంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎక్కువ మసాలాలు అస్సలు ఉండవు, ఎందుకంటే బేసిక్ నీడ్స్ మాత్రమే ఉంటాయి. అంటే లైక్ ఉప్పు, కారం ఇవి. అండ్ నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది కొబ్బరి అండ్ ఎల్లిపాయ పొడి, ఇది మాత్రం ఉంటది కంపల్సరీ ఏ కర్రీలో అయినా కానీ. నేను ఎక్కువ మసాలాలు యూజ్ చేసేది చాలా తక్కువ. యూజ్ చేస్తే అది ఓన్లీ నాన్ వెజ్ లో మాత్రమే యూజ్ చేస్తాను. నాన్ వెజ్ లో కూడా 50% ఓన్లీ ఉప్పు, కారం, ఈ కొబ్బరి పొడి ఇవి మాత్రమే యూజ్ చేస్తాను. ఎప్పుడో ఇంకా అలాంటి మసాలాలు యూజ్ చేసేది ధనియా పొడి అండ్ లవంగం, చెక్క ఇవన్నీ యూజ్ చేసేది బిర్యానీలో అండ్ రెసిపీస్ చేసినప్పుడు యూజ్ చేస్తాను అంతే. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలంటే ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి, ప్రెషర్ కుక్కర్. అంటే నేను దీనిలో చేస్తున్నా కాబట్టి దీనిలోనే పెట్టుకుంటున్నా. అండ్ మీరు ఏదైనా కడాయిలో చేయాలంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ, అంటే ఎక్కువ టైం పడుతుంది అది ఉడికేలోపు. కుక్కర్లో అయితే ఫాస్ట్ గా ఒక 2 విజిల్స్ లో బాయిల్ అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్ లోనే చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తిరువాత గింజలు, కరివేపాకు అండ్ ఆనియన్, అంటే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఇవన్నీ మగ్గేలోపు ఒక 3-4 మినిట్స్ పడుతుంది. టైం చూస్తేనేమో 5 o'clock అయిపోయింది. ఊరికే టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా టీ పెట్టాలని గిన్నె తీసుకొని పాలు పోస్తున్నాను. అంటే మా సార్ వచ్చేలోపు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది ట్యూషన్ కని. అంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ముందర కూర్చొని తాగితే బాగోదు కదా, సో వాళ్ళు రాకముందుకే మా టీ అయితే కంప్లీట్ చేసుకుంటాం మేము.
సేపు ఆ టీ గిన్నె పక్కన పెడితే ఆనియన్ టొమాటో కూడా మగ్గిపోయింది. సో ఇంకా బీన్స్ కూడా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం ఈ 3 యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత కూడా పెట్టేస్తే సరిపోతుంది. పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ సరిపోతాయి వెజిటేబుల్స్. ఏ వెజిటేబుల్ కైనా 2 విజిల్ అయితే కంప్లీట్ గా సరిపోతుంది. 3-4 అట్లా విజిల్స్ ఇచ్చామనుకోండి, అవి మొత్తం మెత్తగా అయిపోయి తినబుద్ధి కూడా కాదు. అది ఇంటికాడ పని పాట ఏం లేకుండా ఉంటే ఈ రోజు మండేనా ట్యూస్డేనా అని కూడా అర్థం కాదు. టీ పెట్టే ముందర ఒక డౌట్ వచ్చింది, ఈ రోజు ట్యూస్డేనా వెన్స్డేనా అని. సో అంటే మా సార్ కి స్టడీ అవర్ ఉంటే రాడనమాట ఆ రోజు. ఊరికి టీ పెట్టి వేస్ట్ అవుతుంది కదా, అందుకని మొబైల్ ఆన్ చేసి చూస్తున్నాను ఏ రోజు గుర్తులేక. ఇదే డౌట్ మా సార్ కి కాల్ చేసి అడిగాను అనుకోండి, ఒక 4 తిట్లు ఎక్స్ట్రా పడతాయి. నేను డైలీ చెప్పాలన్నా ఏ రోజు అనేది గుర్తుండదా అని. తిట్లన్నీ మనకు అవసరమా చెప్పండి? హ్యాపీగా మొబైల్ ఉంది కదా, మొబైల్లో చూస్తే సరిపోతుంది కదా ట్యూస్డేనా వెన్స్డేనా అని. ఏ డే అనేది తెలిస్తే స్టడీ అవర్ ఏ రోజు ఉంది అనేది అర్థమైపోతుంది నాకు. ఇంకా ఈ రోజు స్టడీ అవర్ లేదు కాబట్టి ఇద్దరికి కలిపి టీ పెట్టేసిన. ఇంకా ప్రెషర్ కుక్కర్ కూడా 2 విజిల్స్ కంప్లీట్ అయిపోయింది. వెంటనే మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొబ్బరి పొడి, ఎల్లిపాయ పొడి ఉంటది కదా, 2 కలిపి ఒక పొడి యూజ్ చేస్తాను నేను. అది వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టాలి, మగ్గనివ్వాలి. దాని తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాత్రలు అవన్నీ అయితే నైట్ తోమేస్తాను, ఇప్పుడైతే ఏం తోమను. ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ మడత పెడుతున్నా అక్కడ. ఇంకా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేయట్లేదు, చేత్తోనే ఉతుకుతున్నా. ఎందుకంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లగ్ ఉంటది కదా, ఆ ప్లగ్ పెట్టడానికి లేదనమాట అందుబాటులో, చాలా దూరంగా ఉంది. ఓనర్స్ పెట్టిస్తామంటున్నారు, వాళ్ళు ఎప్పుడు పెట్టిస్తే అప్పుడు యూజ్ చేయాలి. ఇంకా అంతవరకు చేత్తోనే ఉతకడం తప్పదు. ఇంకా నేను ఒక్కదాన్ని టీ తాగుతున్నా. చాలా కాన్ఫిడెంట్ గా ఈరోజు స్టడీ అవర్ లేదులే, ఇంటికి వచ్చే టీ తాగుతాడని టీ ఇద్దరికి పెట్టేసిన. కానీ కొంచెం టౌన్ లో పని ఉంది, ఒక్కదాన్ని తాగేసి నేను తాగడం కుదరదు అని కాల్ చేసి చెప్పినాడు. సో ఇంకా చేసేది ఏం లేక నేను ఒక్కదాన్ని తాగేసిన. ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గర దీపం పెడుతున్నా. మార్నింగ్ అయితే మా సార్ చేస్తాడు, ఈవినింగ్ అయితే నేను చేస్తాను. ఇట్లా స్ప్లిట్ చేసుకున్నాం మేము డేని. చాలా మంది అయితే ఏదో నెగిటివ్ ఎనర్జీ అస్సలు కలిసి రావట్లేదు, ఇంకా ఏవేవో అనుకొని చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా. మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా దేవుడి దగ్గర దీపం పెట్టండి. 2 టైమ్స్ కుదరకపోతే ఈవినింగ్ టైం ఒక్కసారి కానీ దీపం పెట్టండి. మీరే రిజల్ట్ అయితే డిఫరెన్స్ మీరే చూస్తారు ఆ రిజల్ట్ లో. అంటే నెగిటివ్ ఎనర్జీ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి నువ్వు ఏం చేసినా గానీ జరుగుతాయి, అండ్ నువ్వేం చేయకపోయినా గానీ జరుగుతాయి. అంటే జరిగేదాన్ని ఎవరు ఆపలేరు, జరిగేటివి ఎలాగో జరిగిపోతాయి. కానీ ఫస్ట్ మనం పాజిటివ్ గా ఉండాలి, అండ్ మన మైండ్, మన మనసు, మన ఇల్లు మొత్తం పాజిటివ్ గా ఉంటే ఆటోమేటిక్ గా పాజిటివ్నెస్ అనేది వస్తుంది. అంతా పాజిటివ్ గా ఉండాలంటే నేను చెప్పేది జస్ట్ ఒక 1 వీక్ చేయండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. డైలీ దేవుడి దగ్గర దీపం పెట్టండి 2 టైమ్స్, మార్నింగ్ ఈవినింగ్. ఒకవేళ కుదరకపోతే ఈవినింగ్ టైం ఒక్కసారైనా కానీ పెట్టండి. అండ్ పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ పూజ గది డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టండి. అంటే మీరు చూస్తూ ఉండండి ఆ దీపాలని, ఆ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ దీపాలను చూస్తే ఇంట్లో అటు ఇటు తిరిగేటప్పుడు ఆ దీపాలను చూస్తూ ఉంటే ఒక పాజిటివ్నెస్ వస్తుంది, అండ్ అదొక మనసుకు సంతృప్తిగా ఉంటది. ఇంకా ఈ రోజు అయితే మా ఇంట్లో ఫ్లవర్స్ అన్ని అయిపోయినాయి, సో అందుకని దేవుడికి కూడా పెట్టలేదు. ఇంకా జస్ట్ దీపం పెట్టేసి అగరబత్తులు అయితే వెలిగించినాను. ఇంకా నేను పూజ చేసేసరికి ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేసినారు. ట్యూషన్ 7:30 కంప్లీట్ అవుతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి 7:40, 7:45 అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియాలని ట్యూషన్ కోసం ఒక బ్యానర్ అయితే రెడీ చేపిస్తున్నాము. త్వరలోనే వస్తుంది ఆ బ్యానర్ కూడా. బ్యానర్ ఎందుకు రెడీ చేపిస్తున్నామంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, అండ్ ఇంటి దగ్గరికే వస్తారు కదా ట్యూషన్ కోసం. అంటే నార్మల్ గా హోమ్ ట్యూషన్ కి పిలుస్తున్నారు మా సార్ని, మ్యాథమెటిక్స్ కాబట్టి ఓన్లీ మ్యాథమెటిక్స్ కోసం మాత్రమే పిలుస్తున్నారు. కానీ వెళ్ళట్లేదు, ఎందుకంటే స్కూల్ కి వెళ్ళొచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయింటాడు. మళ్ళీ ఇంటికి వచ్చి కొద్దిసేపు కూడా ఉండకుండా మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళాలి, అవసరమా? ఇంటి దగ్గరే ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటది కదా. ఏదో వచ్చిన ఒక 10 మెంబర్స్ కానీ ఇంటి దగ్గరే చెప్పుకుంటే మంచిదని అలా చేస్తున్నాం అనమాట. ఇంకా ట్యూషన్ అయిపోయిన తర్వాత డిన్నర్ లోకి ఈవినింగ్ చేసిన బీన్స్ కర్రీ అండ్ ఇప్పుడు జొన్న రొట్టె చేస్తున్నాను. ఫస్ట్ లో అయితే అస్సలు వచ్చేది కాదు, అంటే అట్లీస్ట్ ట్రై కూడా చేసేదాన్ని కాదు చేయడానికి. ఎప్పుడు చేసినా మందంగా అట్లా వచ్చేది కాబట్టి మొత్తానికి వదిలేసిన. తర్వాత నిదానంగా నేర్చుకోవడం, అంటే ఇంట్రెస్ట్ పెట్టి చేసిన, ఏదైనా కానీ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. అది జొన్న రొట్టెనే కాదు ఇంకేదైనా కానీ ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి. ఆ ఇంట్రెస్ట్ రావడానికి మనకు చాలా టైం పడుతుంది.
ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత డైలీ మజ్జిగ తాగుతాం మేము. అంటే ఓన్లీ మజ్జిగనే కాదు, మజ్జిగ లేదా పెరుగన్నం ఏదైనా కానీ. నైట్ పెరుగన్నం తినడం చాలా తక్కువ. అంటే ఆఫ్టర్నూన్ అన్నం మిగిలితేనే నైట్ పెరుగన్నం తింటాం, లేకపోతే మజ్జిగనే తాగేస్తాం. ఇంకా ఆఫ్టర్నూన్ కి కానీ ఒకవేళ పెరుగన్నం పెట్టిస్తా అంటే మా ఆయన క్లాస్ లో నిద్రపోవాలా ఏంది పిల్లలతో పాటు కలిసి అంటాడు. సో అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పెట్టియాను. కానీ మాకైతే కంపల్సరీ డైలీ మజ్జిగ లేదా పెరుగన్నం ఏదో ఒకటి అయితే ఉండాల్సిందే. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని పాత్రలను ఒకసారి కడిగేసుకుంటాను. నేను మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఒకసారి కడుగుతాను అండ్ నైట్ కడుగుతాను డైరెక్ట్. ఇంకా పాత్రలన్నీ కడిగేసిన తర్వాత వాకింగ్కి వెళ్ళి మా డేని అయితే ఇట్లా కంప్లీట్ చేసేసినాం. ఇక అంతే ఈ వీడియో. ఇదే నా ఈవినింగ్ రొటీన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.